హాయ్ అండి. ఈరోజు వీడియోలో గట్ హెల్త్‌కి ఎంతో మంచిదైన కర్డ్ రైస్‌ని చూపిస్తున్నాను. ఇది అందరూ చేసుకునేదే కానీ మంచిగా యమ్మీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అప్పుడే వండిన రైస్‌ని కాసేపు చల్లబరిచి బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నాక కర్డ్‌ని అందులో యాడ్ చేసేయండి. దీన్ని తాలింపు కోసం ఈ వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకున్నామండి. కర్డ్ రైస్ అనేది హెల్త్‌కి చాలా మంచిది. బాగా చలువ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. కాల్షియం రిచ్ కాబట్టి బోన్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవడమేనండి. మరింత టేస్ట్ కోసం మనం గార్లిక్, అల్లము సన్నగా తరుకుని వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాజు, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వేయించుకోండి. ఇంగువ యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్ వస్తుందండి. పిల్లలు కర్డ్ రైస్ కొంతమంది తినడానికి మారం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే వదలకుండా తింటారండి. మనం తాలింపు పెట్టేటప్పుడే ఉప్పు అనేది యాడ్ చేస్తే ఆ పచ్చిమిర్చికి అదంతా పట్టుకుని మంచి టేస్ట్ వస్తుంది ఆ చిల్లీస్ తినేటప్పుడు కూడా. మేము మార్నింగ్ కర్రీస్ ఈవినింగ్ లేకపోతే కనుక ఒక్కోసారి ఈవినింగ్ వంట చేస్తాను, లేకపోతే కర్డ్ రైస్ చేసేస్తాను. దీన్ని కొత్తిమీరతో సర్వింగ్ చేసుకుందామండి. తర్వాత లాస్ట్‌లో దానిమ్మ గింజలు వేసుకుంటే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి. అందరూ చేసేదే కర్డ్ రైస్, కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా ముందు ముందు మంచి మంచి రెసిపీస్ అనేవి ఛానల్లో వస్తాయండి. డిఫరెంట్ రైస్ ఐటమ్స్, బ్రేక్‌ఫాస్ట్, స్నాక్ అన్నీ కూడా నేను సూన్ అప్లోడ్ చేస్తాను. దీన్ని లాస్ట్‌లో మనం చల్లమిరపకాయతో టాపింగ్ చేస్తే యమ్మీ ఉంటుందండి. ఆవకాయ ఆర్ చల్లమిరపకాయ అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని టింగ్ అని కొట్టండి. బాయ్.